తాగునీటి కోసం మహిళలు ఖాళీ బిందెలతో రోడ్డెక్కారు. రాయదుర్గం పట్టణంలోని పలు ప్రాంతాల్లో 7 రోజులైనా నీరు రావడం లేదు. దీంతో పట్టణంలోని దళితులు నివాసం ఉండే 22వ వార్డులో 9 రోజులైనా నీరు రావడం లేదని, కనీసం కాలకృత్యాలు తీర్చుకోవడానికి సైతం నీరు లేదంటూ మహిళలు రోడ్డుపై ఖాళీ బిందెలతో బైఠాయించారు. ట్రాఫిక్ బంద్ చేశారు. గురువారం ఉదయం సుమారు గంటకు పైగా రోడ్డుపై బైఠాయించడంతో ట్రాఫిక్ స్తంభించింది. మున్సిపల్ ఏఈ నరసింహులు అక్కడికి చేరుకొని వారికి సర్ది చెప్పేందుకోసం ప్రయత్నం చేశారు. నీటి సమస్య పరిష్కారంపై పొంతనలేని సమాధానాలు చెప్పడంతో మహిళలు ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులను నిలదీశారు. ఫోన్లు చేసినా ఫోన్లు ఎత్తారని, మా గోడు ఎవరికి చెప్పుకోవాలని నిలదీశారు. శాశ్వత పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని మహిళలు డిమాండ్ చేశారు. ఈ వార్డులో ఎంతమంది కౌన్సిలర్ మారిపోయారు, ఎంతమంది చైర్మన్లు మారిపోయారు, ఎంతమంది మీరు మారిపోయారు, అందరు మారిపోయినా కానీ మా వార్డు సమస్య అట్లనే ఉంది. నీళ్ళకి పోతాము, లేకపోతే పై తోటలు పోతాము, లేకపోతే నీళ్లు బాగా వస్తాయి తెలుసా. ఎన్నిసార్లు వచ్చినా కూడా పబ్లిక్ ట్యాప్ తీసుకొని ఇల్లులో పెట్టుకొని కూడా ఇస్తా ఉన్నారు. మాకు లేదు మా సందులో రండి సార్. కాలువలన్నీ వాసన వస్తున్నాయి, బాత్రూమ్లన్నీ నీళ్లు లేదు సార్. బాత్రూంలో నీళ్లు పిల్లలు పోతే బాత్రూమ్ కడిగే నీళ్లు లేదు సార్. మనకి 10 రోజులు 15 రోజులు ఇడిస్తే ఎట్లా సార్ లేదా 19వ వార్డుపై మోసుకొని వస్తున్నారు. అంటే ఎస్సీ వాళ్ళు శాశ్వత పరిష్కారం ఏం చెప్పండి సార్. అయితే మన దగ్గర మాకు శాశ్వత పరిష్కారం కావాలి సార్. అంటే పర్లేదు చెప్పండి. వాటర్ ప్రాబ్లమే కదా. అట్లాగా సార్, వాటర్ ప్రాబ్లమే. నాకు మీరు ఏదో ఒకటి చెప్పండి. మీరు చెప్పలేదంటే చెప్పలేదు, సమాధానం చెప్పలేదనే పెడతా వార్త. మీ ఇష్టం. రైట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్. మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి.